లవ్ చేసిన పిల్లగాడు లగ్గమాడనని షీ కొడితే లెంపకాయ కొట్టింది లేచిపోదామని ఇంటికి వస్తే అరే మావా ఎక్కువ పెగ్గలా అరే మావా ఎక్కువ పెగ్గలా. ఈ పిల్లకేమన్నా బుద్ధి ఉన్నదా? తాగుడే కాక ఇంకా పాట కూడా వాడుతున్నది. ఓ తిక్కల పారి ఎగిడిచిన భూతం లెక్క ఎగురుడేంది? పెగ్గదేరా అంటే మగ్గుల రాలే చూపినట్టు మాటలు వస్తున్నాయి. ఎవర్రా అక్కడ? అమ్మ నాయను మాట్లాడేది ఎవలో ఏర్పడకుండా తాగినావా? నేను పిల్ల మీ వదినేను సుజాతను. మిడిగుడ్లదానా వచ్చినావా? ఇంకొంచెం ముందే వచ్చుంటే నీ గుడ్లు వీకి మందులకు ఆమ్లెట్ వేసుకుంటుండే బక్కదానా. ఏం మాట్లాడుతున్నావు? తాగింది తిప్పుతున్నదా? తిక్క తిక్క తిడుతున్నావు. మంచిగా మాట్లాడు, మర్యాద ఉండదు చెప్తున్నా. నీతోనే మంచిగా మాట్లాడేది. నోటికాడు పెగ్గిని నాకు గాకుండా చేసినావు. రోజుకి 2 కోటర్లు 4 బీర్లతోని జోరుదారుగా ఉంటుండే కావచ్చు. నేను నువ్వు తాగుతా అంటే వద్దు పిల్ల అని వాటేసుకున్నానా? అబ్బో వగలాడి ఏం తెలియనట్టు మళ్ళీ ఏం చెప్తుందో చూడుర్రి. నా నోట్లే మన్ను కొట్టి మళ్ళీ ఏం చేసినా అంటుంది మళ్ళా. అవ్వ అవ్వ నా తోడు పిల్ల, అసలు నువ్వు తాగుతావన్న ముచ్చట్నే నాకు తెలియదు. ఇక నేను నీ తాగుట్ల మన్న ఎక్కడ పోస్తా? ఉత్తుత్తగానే నా మీద నోరు వారేసుకోక చెప్తాను. అసలుకే నాకు కంపనోరు. నీది కంపనోరైతే నాకేంది, కంపనోరైతే ఏంది? 2 బీర్లు కొడితే నీకంటే ఎక్కువ తిడతా. అరే మళ్ళా తాగుడు అంటున్నదేంద్రో? అయినా నీతోని గింత నిమ్మలంగా మాట్లాడుతునేంది? ఒసే పిట్టమూతి కట్టమ్మ, బంగారం వసంటి మందుని నాకు గాగుండా చేసినావు కదనే. పీకలు దాకా తాగి పలిగిపోయిన డప్పులే కొరుకుంటా మళ్ళా తాగుకుంటా చేసినావు అని అంటున్నావు. పిసగిన లేచిందా పోరి? ఇప్పుడు తాగిన దాని గురించి కాదు, 3 నెలల పండుగను నాకు 3 నెలల ముచ్చటే చేసినందుకు, కుట్రలు అన్నీ నన్ను కోటర్లు తాగకుండా చేసినందుకు. 3 నెలల పండుగనా? ఈ 3 నెలల పండుగ ఎక్కడిది పిల్ల? అబ్బా వెనక గోతులు తీస్తావు, ముందు నీతులు చెప్తావు. నీ అంత మోసకారు లేదు కదనే. మన ఊర్లో నాకు ఓటు వచ్చేటట్టు చేసుకుంటా అంటే అడ్డం వచ్చినావు నంగనాచిదానా. ఏయ్ నంగనాచ అంటే వంగబెట్టి గుద్దుతా ఏమనుకుంటున్నావు? పట్నంలోనే ఉంటున్నాం కదా, ఇక్కడనే ఓటు వచ్చేటట్టు చేసుకో పిల్ల అంటే తప్పైందా నీకు? తప్పున్నారనా? 3 నెలలు నా మూతి కాడికొచ్చే మందును ఎత్తగొట్టినావు. నీ కంట్ల నీళ్లు కలపని మందు పోయ్యా. నీ మందులా మన్ను పోయా? అక్కడ ఓటుకు మందుకు ఏం సంబంధం ఉన్నది పిల్ల? ఎందుకు నా మీదకి ఎర్రి కుక్కలెక్కనే ఎగురుతున్నావు? ఫుల్ బాటిల్ అందుకొని పొల్లు కొడతాం మళ్ళీ ఒక్క మాట మాట్లాడితే. ఊర్లో పొంటి సర్పంచ్ ఎలక్షన్లలో ఎంత తాగుడు తాగిర్రు ఎరికేనా నీకు? ఎంత తాగిండ్రు? 440 కోట్ల రూపాయల మందు తాగినరట. కానీ నువ్వు షాప్ బంద్ చేసి మందే లేనట్టు చేసి వద్దే బక్కదానా. బక్కదానా అంటే ఇంకొకసారి లావంటే ఎత్తేస్తా ఏమనుకుంటున్నావా? గుమ్మడి పండుగలే పట్టుకున్నా వలుగుతావా? మరి లేకపోతే ఏంది? ఊర్లో నాకు ఓటు ఉంటే తాకపోతున్నా బొచ్చెడు మందులు మట్టి పాలు చేసేవి కదనే. అంటే ఓటు ఊర్లుంటే తాగి మంచిగా తై తిక్కలు ఆడుదువా? సిగ్గులేదు మళ్ళీ అట్లా అనేతానికి. మళ్ళీ ఇప్పుడు ఎందుకు తాగినావమ్మ మరి? బాధ కొద్ది తాగిన. ఎప్పటికీ నా పక్కనే ఉండి నా పక్కల కత్తి లెక్క నా తాగుడు చెడగొట్టినందుకు తాగిన. తాగుతా నిన్ను తిడతా. బుద్ధి లేదా తాగుతా అని చెప్పేదానికి? గిట్లా తాగితే ఎవడన్నా వేసుకుంటాడా నిన్ను? ఎందుకు చేసుకోడు? తాగేటోడనే చేసుకుంటా. వాడు నేను కలిసి తాగుతాం. ఆగు పిల్ల, మీ అయ్యతో చెప్తా. రోజుకు నీ ఆగడాలు బాగా ఎక్కువ అవుతున్నాయి. ఆగు. ఏహే చెప్పుకోప. కుక్క బెదిరించి చెప్పెత్తుకపోయిందంట. పో చెప్పుకోపో. హలో మామ ఎక్కడున్నావే? మీ అనిత ఓ వదిన అంత ఉత్తదే వదిన. తాగుడు లేదు ఊగుడు లేదు. సర్పంచ్ ఎలక్షన్లలో 100 కోట్ల తాగుడు తాగినరు. అది చెప్పడానికనే నేను ఇంట్లో చేసిన. కావాలంటే దగ్గర నీ ముక్కులు ఊది చూపిస్తా. గీ వార్త చెప్పేదానికి తాగినట్టు చెయ్యాలా? నీ పిల్లకి నా వారెత్తు చాలు గానీ చుట్టుపక్కల చూసుకో. తాగున్నావు అనుకోని ఎవరన్నా ఎత్తుకపోతారు నిన్ను. అంత సీన్ ఎవరికి లేదు గానీ ఇంటికి వస్తానుండు. చూసినారు ఓట్ల పండుగ పేరుతోని ఊర్లో పొంటి 100 కోట్లు ఖర్చు చేసిర్రంటే ఎన్నికలు ఎట్లా జరిగినాయో చూడుర్రి. మరి గింత ఖర్చు పెట్టి తాగిపిచ్చి గెలిపించిన సర్పంచ్లు ఏమన్నా పని చేస్తారా? లేకపోతే కేసీఆర్ సార్ పెట్టిన రూల్ తోని పదవిల నుంచి ఊడిపోతారా? ఏం ఖర్చులో ఏం తాగుడో పోండ్రి.